హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 29వ భాగం. కథ పేరు పాపపు బొట్టు. గుణనిధికి మాధవపురంలో విశాలమైన ఇల్లు, 4 ఎకరాల పొలము ఉంది. సకల శాస్త్రాలు జీర్ణించుకున్న జ్ఞానం ఉంది. పరోపకార గుణము ఉంది. ఎదుటవారిని ఆకట్టుకునే తెలివి ఉంది. ఉన్నది చాలనుకునే తృప్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు, భార్య అంటే ప్రేమ ఉన్నాయి. పేరుకు తగ్గట్టు సకల సద్గుణ సంపన్నుడని ఊళ్ళో అంతా అతడి గురించి చెప్పుకుంటారు. అతడికి స్వార్థము, అత్యాశ, అసూయలు లేవు. కానీ ఎందుకో పెళ్ళై 5 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. గుణనిధి భార్య ప్రమద పిల్లల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తోంది. వాటి ఫలితమో ఏమో గాని ఒక రోజున వారింటికి ఓ సాధువు వచ్చాడు. ఆయన ఒక ఆకుపచ్చని మామిడికాయని గుణనిధికి చూపించి, నా గురువు మనీషుడు దీన్ని నాకిచ్చి దేశ సంచారం చేయమన్నాడు. ఎవరు తాకినప్పుడు ఈ కాయ పసుపు రంగులోకి వచ్చి పండుగా మారుతుందో వారికే దీన్ని ఇవ్వమని చెప్పాడు. ఆ పండును భుజించిన స్త్రీకి 12 కొడుకు పుడతాడు. ఒకసారి దీన్ని తాకి చూడు అన్నాడు. గుణనిధి ఆశగా ఆ కాయని తాకాడు. వెంటనే అది పసుపచ్చని పండుగా మారింది. సాధువు గుణనిధితో, ఈ పండు తిన్నాక నీ భార్య గర్భవతి అవుతుంది. ఆ తర్వాత నీకు కలిగిన పుత్రుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుతానని మాటిస్తే ఈ పండు నీకిచ్చి వెళతాను అన్నాడు. దానికి గుణనిధి ఆశ్చర్యంగా, కన్నబిడ్డని కంటికి రెప్పలా కాపాడుకొని అల్లారు ముద్దుగా పెంచడం నా బాధ్యత. ఆ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పడానికి కారణమేమిటి అన్నాడు. నీ దగ్గర దాచవలసిందేమీ లేదు. ఈ పండులో మార్తాండు అనే రాక్షస అంశ ఉన్నది అంటూ సాధువు అతడికి ఆ కథని ఇలా చెప్పాడు. మార్తాండుడి తండ్రి పరమదుష్టుడు. బ్రతికి ఉన్నంతకాలము కన్న కొడుకును కూడా వేధించాడు. తండ్రి చనిపోయాక మార్తాండు దుష్టత్వంలో తండ్రిని మించిపోయాడు. ఒకసారి ఒక తపోశాలిని వేధించాడు. ఆయన ఆగ్రహించి, నీకు మనుషుల మధ్య జీవించే అర్హత లేదు. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి, నిముషారణ్యంలో రాక్షసుడివై అక్కడే జీవించు అని శపించాడు. వెంటనే మార్తాండుడికి రాక్షస రూపం వచ్చింది. వాడు హడలిపోయాడు. తన తప్పు క్షమించి మళ్ళీ మానవ రూపం ప్రసాదించమని కోరాడు. తపోశాలి శాంతించాడు. నీ తండ్రి జన్మతః దుష్టుడు. నువ్వు పితృప్రేమకు దూరమై దుష్టుడిగా మారావు. నా శాపం నీ పాపాలకి ప్రతిఫలం. మరు జన్మంలో సత్పురుషుడి కొడుకువై పితృప్రేమని పొంది మనిషిగా నీ జన్మని సార్థకం చేసుకోగలవు. ఈలోగా కర్మఫలం అనుభవించక తప్పదు. నువ్వు తక్షణము నిమిషారణ్యానికి వెళ్ళు. అపకారికి కూడా ఉపకారం చేయగల మంచితనము, శక్తి, సామర్థ్యాలు కలిగిన ఉత్తమ మానవుడు అక్కడికి వస్తాడు. ఆయన వల్ల నీకు పాప పరిహారము, పునర్జన్మయోగం కలుగుతాయి అన్నాడు. ఆ తర్వాత తపోశాలి హిమాలయాలకి, మార్తాండు నిమిషారణ్యానికి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగానే మందార దేశపు రాజు సాధు సన్యాసుల కోసము రాజధాని పొలిమేరల్లో పుష్ప ఫల వృక్షాలతో నిండిన శాంతివనంలో ఆశ్రమాలు నిర్మించి సకల సదుపాయాలు కల్పించాడు. ఆ ప్రాంతము సాధువులతోనూ తపస్సు చేసుకునేందుకు వచ్చిన మునులతోనూ నిండిపోతే వారి సందర్శనార్థం వచ్చే భక్తులతో శాంతివనము ప్రముఖ యాత్రాస్థలంగా మారింది. శాంతివనంలో తపస్సు చేసుకునే మనీష మహాముని పరోపకారి. ఆయన తన దర్శనార్థం వచ్చిన భక్తుల యోగక్షేమాలు విచారించి వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన తపోశక్తిని కూడా వినియోగించేవాడు. దాంతో ప్రతి చిన్న విషయానికి భక్తులు ఆయన్ని సందర్శించసాగారు. వారి మనసు నొప్పించలేని మనీషుడు అక్కడే ఉంటే నిత్య విధులకు, నియమనిష్టలకు ఇబ్బంది కలుగుతుందని భావించి తన శిష్యుడైన సాధువుని వెంటబెట్టుకుని నిమిషారణ్యానికి వెళ్ళి ఆ అడవి మధ్యలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. అయితే అక్కడ ఉండే మార్తాండు రోజు ఆ ఆశ్రమానికి వచ్చి పెడబొబ్బులు పెట్టేవాడు. తాను చంపి తినగా మిగిలిన జంతువుల భూమికలను అక్కడ వెదజల్లేవాడు. అప్పుడు సాధువు తన గురువుతో, గురువర్య, మనకు రాక్షసుడి వల్ల ప్రాణహాని లేదు,
కానీ శాంతివనం వదిలి వచ్చిన ప్రయోజనం నెరవేరాలంటే వీణ్ణి అంతం చేయక తప్పదు అన్నాడు. మనీషుడు దివ్యదృష్టితో మార్తాండుడి కథ తెలుసుకున్నాడు. మర్నాడు ఆశ్రమానికి వచ్చి పెడబొబ్బలు పెడుతున్న వాడి మీద మంత్రజలం చల్లి, నీ పాపాలే సర్పరూపం దాల్చి నిన్ను బంధించుగాక అన్నాడు. వెంటనే ఒక భయంకరమైన సర్పము ప్రత్యక్షమై రాక్షసుణ్ణి బలంగా చుట్టుకొని బందీని చేసింది. నీతో మాట్లాడటం కోసమే నిన్ను ఇలా నిర్బంధించాను తప్ప నీ మీద నాకు కోపం లేదు. నీకేం కావాలో చెప్పు, చేతనైతే సహాయం చేస్తాను అన్నాడు. తపోసాలి చెప్పిన ప్రకారము తనకి పునర్జన్మ యోగం కలిగించే ఉత్తముడు ఆయనేనని మార్తాండు గ్రహించాడు. వెంటనే పాపభూయిష్టమైన ఈ జన్మ నుంచి విముక్తిని, మరుజన్మలో సత్పురుషుడి పితృప్రేమని అనుగ్రహించండి అన్నాడు. మనీషుడు సరేనని మార్తాండుడిపై మంత్రజలం చల్లాడు. అప్పుడు వాడు అదృశ్యమయ్యాడు. వాడి స్థానంలో అక్కడ ఒక మామిడికాయ వెలిసింది. ఇప్పుడు గుణనిధి తాకిన మామిడికాయ అదే పచ్చని పండుగ మారిపోయింది. గుణనిధి ఈ కథ విని, మార్తాండు మనిషిగా ఎన్నో పాపాలు చేసి రాక్షసుడయ్యాడు. పాపాలు వాణ్ణి సర్పరూపంలో చుట్టుకున్నాయి. రాక్షసుడు సర్పము రెండూ కలిసి ఈ పండుగ మారాయి. అంటే ఈ పండులో రాక్షసాంశ పాపఫలము రెండూ ఉన్నాయి. దీనివల్ల కలిగిన బిడ్డ నా కుటుంబానికి అరిష్టం తేవచ్చు కదా. అలాంటప్పుడు నా బిడ్డని కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచలేనేమో. మీ గురువు స్వయంగా వివరణ ఇస్తే తప్ప నాకీ ఫలం వద్దు అన్నాడు. మనీషుడికి మళ్ళీ మనుషుల మధ్యకు రావాలని లేదు. సామాన్యులకి నిమిషారణ్యం దుర్గమం. కాబట్టి నీకు 3 బొమ్మరాళ్ళని ఇస్తాను. నీ బిడ్డ పెంపకం విషయంలో అనుమానం వస్తే నీవు ఒక బొమ్మరాయిని దూరంగా విసురు. మనీషుడు కనిపించి పరిష్కారం చెబుతాడు అని అతనికి 3 బొమ్మరాళ్ళని ఇచ్చాడు. వెంటనే గుణనిధి ఒక బొమ్మరాయిని దూరంగా విసిరాడు. మరుక్షణము మనీషుడు అతడికి కనిపించి, నా సత్సంకల్పాన్ని అనుమానించావు. అయినా నీ వంటి ఉత్తముడు మార్తాండుడికి తండ్రి కావాలన్న తపనతో ఇలా వచ్చాను. ఈ సంతాన ఫలం స్వీకరించినందుకు ప్రతిఫలంగా నీకొక వరం ఇస్తాను, అడుగు అన్నాడు. గుణనిధి ఆయన కాళ్ళకి మ్రొక్కి, మీ పాదస్పర్శతో మా ఊరు పావనమైంది. ఇక్కడ 2 ఏళ్లుగా వానలు లేక నీటి ఎద్దడితో ప్రజలందరూ బాధపడుతున్నారు. మా ఊరి వాళ్ళమంతా మీ రాకని కలకాలం గుర్తుంచుకునేలా ఇక్కడి చెరువులు బావులు నిత్యము నీటితో నిండి ఉండేలా చేయండి. అదే నేను మిమ్మల్ని కోరే వరము అన్నాడు. మనీషుడు ఎంతో సంతోషించి, నువ్వు స్వార్థమెరగని సత్పురుషుడివని నీవడిగిన వరమే చెబుతోంది. అవశ్యమే వరం ప్రసాదిస్తున్నాను అంటూ వరుణ మంత్రం జపించి ఆ ఊరి బావుల్ని చెరువుల్ని నీటితో నింపాడు. తర్వాత తనే స్వయంగా గుణనిధికి సంతాన ఫలమిచ్చి దీవించి శిష్యుణ్ణి వెంటబెట్టుకొని నిమిషారణ్యానికి తిరిగి వెళ్ళాడు. జరిగింది తెలిసిన గ్రామస్తులు గుణనిధికి బ్రహ్మరథం పట్టారు. ఏడాది తిరగకుండానే అతడికి పండంటి కొడుకు కలిగితే వాడి నుదుటి మీద సర్పబంధ రాక్షసుడి బొమ్మ ఒకటి నల్లటి బొట్టులా ఉంది. నామకరణానికి బిడ్డను చూడవచ్చిన గ్రామ పురోహితుడు ఆ బొట్టును చూసి కలవరపడ్డాడు. బాలుడికి రాక్షసాంశ ఉన్నదని, అతడి వల్ల గ్రామానికి అరిష్టమని చెప్పాడు. అంతే, ఆయన వెంటనే విరుచుకొని వెనక్కి పడిపోయాడు. ఏమైందోనని అంతా కంగారు పడ్డారు. గ్రామ వైద్యుడు కొంతకాలంగా ఏదో తెలియని జబ్బుతో మంచం పట్టడం వలన పురోహితుడికి చికిత్స చేసేవారు లేరు. మరి సమయానికి వైద్యం జరగకపోతే పురోహితుడు బ్రతకడు. దాంతో తన కొడుక్కి రాక్షసాంశ ఉన్నదని ఊరంతా నమ్ముతుందని భయపడ్డ గుణనిధి తన వద్దనున్న 2వ బొమ్మరాయిని గాల్లోకి విసిరాడు. వెంటనే మనీషుడు ప్రత్యక్షమై, మార్తాండుడి గత జన్మ పాపాలు పాపపు బొట్టుగా నీ బిడ్డ నుదుటి మీద నిలిచాయి. నీ పితృప్రేమతో దాన్ని మాయం చేయాలి. నీ సద్బుద్ధి పుణ్యకార్యాలే నీ కొడుక్కి శ్రీరామరక్ష. పాపపు బొట్టు మాయమయ్యేదాకా సన్మార్గాన్ని వీడని నీ సంరక్షణ వాడికి అవసరం. ఆ బొట్టు నీకు హెచ్చరికే తప్ప ఊరికి అరిష్టం కాదు. అది తెలియక మిడిమిడి జ్ఞానంతో నీ కడుపు మీద అపవాదు వేసిన పాపానికి పురోహితుడికి తాత్కాలికంగా శిక్ష పడింది. కలవరపడకు, చివరికి శుభమే కలుగుతుంది. ఎలాగూ వచ్చాను కాబట్టి ఒక వరం అడుగు ఇస్తాను అన్నాడు. గుణనిధి వెంటనే గ్రామస్తులకు వైద్య సదుపాయం లేక ఇబ్బందిగా ఉంటుందని
గ్రామ వైద్యుణ్ణి స్వస్థుడిగా చేయమని మనీషుణ్ణి కోరాడు. మనీషుడు ధన్వంతరి మంత్రం జపించి గ్రామ వైద్యుణ్ణి స్వస్థుణ్ణి చేశాడు. నీ కొడుక్కి హరిపాదుడు అని పేరు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వస్థుడైన గ్రామ వైద్యుడు గ్రామ పురోహితుడికి సరైన సమయానికి వైద్యం అందించి ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. అప్పట్లో నీటి ఎద్దడి తొలగటానికి, ఇప్పుడు గ్రామంలో తిరిగి వైద్య సదుపాయం కలగటానికి కారణమైన హరిపాదుడు గుణనిధికే కాగా మాధవపురం గ్రామస్తులందరికీ ముద్దు పిడ్డుడైపోయినాడు. చిన్నప్పటినుంచి హరిపాదుడు ఏం కోరినా కాదనకుండా తెచ్చివ్వటము గుణనిధికి రివాజు. అయితే అతడి పెంపకంలో సకల సద్గుణ సంపన్నుడిగా దినదిన ప్రవర్ధమానమవుతున్న హరిపాదుడు తండ్రినెప్పుడు అనాకాని కోరిక కూడా కోరలేదు. అలా వాడికి 20 ఏళ్ళు వచ్చాయి. నుదుటి బొట్టు మాత్రం అలాగే ఉంది. ఆ సమయంలో మాధవపురం గ్రామాధికారి మరణించాడు. గుణనిధిని గ్రామాధికారిగా బాధ్యతలు చేపట్టమని ఊళ్ళో అంతా పట్టుబట్టారు. గుణనిధి ఒప్పుకోలేదు. నా కొడుకు ఇంకా నా సంరక్షణ అవసరం ఉంది, అది తీరేదాకా ఏ పదవి చేపట్టను అన్నాడు. గ్రామస్తులు హరిపాదుణ్ణి కలుసుకొని, నీ తండ్రి గ్రామాధికారి అయితే ఊరికి మేలు కలుగుతుంది, కానీ నీకోసం ఆయన పదవి వద్దనుకుంటున్నాడు. నీ వల్ల ఈ ఊరికి ఇప్పటికే 2 సార్లు మేలు జరిగింది. ఇప్పుడు నువ్వు పూనుకున్నావంటే 3వసారి కూడా మేలు జరుగుతుంది అన్నారు. హరిపాదుడు తండ్రిని కలుసుకొని, నువ్వు పదవిలో ఉంటే ఆ బలంతో నాకు మరింత సంరక్షణ కల్పించగలవు. నా కోసమైనా నువ్వు గ్రామాధికారి బాధ్యతలు చేపట్టాలి అని కోరాడు. గుణనిధి నవ్వి, పదవిలో ఉన్నవాడు ఇంటి బాధ్యతలు కూడా స్వీకరిస్తే అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి గ్రామాధికారి కాగానే ఇంటి బాధ్యతలన్నీ నీకు అప్పగించి నేను ప్రజల అవసరాలు మాత్రమే పట్టించుకుంటాను. మరి నీకు ఇంటి బాధ్యతలు అప్పగించాలంటే నీ నుదుటి బొట్టు ఇంకా తొలగిపోలేదు అన్నాడు. హరిపాదుడు వెంటనే తండ్రికి నమస్కరించి, నీ వంటి ఉత్తముడు నా తండ్రి కావటం నా అదృష్టం. నీవిక నా గురించి ఆలోచించకు. నీ దగ్గరున్న 3వ బొమ్మరాయిని నాకిచ్చి నువ్వు త్వరగా గ్రామాధికారివై ప్రజాసేవ ప్రారంభించు. నేను ఇంటి బాధ్యతలు స్వీకరించి అవసరమైతే నా సంరక్షణకి మనీషుడు సాయం తీసుకుంటాను అన్నాడు. కొడుక్కి బొమ్మరాయి ఇవ్వాలా ఇవ్వకూడదా అని గుణనిధి తటపటాయించేలోగానే హరిపాదుడి నుదుటి మీద ఉన్న బొట్టు చప్పున మాయమైపోయింది. అప్పుడు గుణనిధికి ఒక్కసారిగా ఆశ్చర్యానందాలు కలిగాయి. నాయనా, మంచి సమయానికి నీ గత జన్మ పాపాలన్నీ తొలగిపోయాయి. నీకిక నా సంరక్షణ అవసరం లేదు. నేను గ్రామాధికారి పదవి స్వీకరించి ఊరిని సేవించుకుంటాను. నీవు మన ఇంటి బాధ్యతలు చేపట్టు. అవసరమైనప్పుడు ఇది వాడుకో అంటూ మనీషుడు ఇచ్చిన బొమ్మరాయిని తన కొడుక్కి ఇచ్చాడు. అయితే హరిపాదుడు తన జీవితంలో ఒక్కసారి కూడా ఆ బొమ్మరాయిని ఉపయోగించుకోకుండానే బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తూ సద్గుణ సంపన్నుడు అన్న పేరును నిలబెట్టుకున్నాడు. వినయశీలుడు ఈ కథ ముగించగానే, రాణి, ఈ కథలో హరిపాదుడు స్వతహాగా మంచివాడు. గత జన్మలో పితృప్రేమ లభించక దుష్టుడై రాక్షసుడిగా మారాడు. ఆ పాపాలు మరుసటి జన్మలో నుదుటి బొట్టుగా కనిపించడం వలన హరిపాదుడికి ఆ బొట్టు హెచ్చరికగా పనిచేసింది. అతన్ని సత్కార్యాలకి పురిగొల్పింది. పితృప్రేమ అతడిలోని మంచితనాన్ని వెలితీసింది. మరి నా విషయం తీసుకుంటే నాకు ఏ లోటు లేదు. చక్రవర్తి నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. అయినా ఎన్నో దుర్మార్గాలు చేశానంటే అందుకు కారణము స్వతహాగా నేను చెడ్డదాన్ని కావటమే. నా పాపాలు కూడా బొట్టుగా మారితే వచ్చే జన్మలో నా నుదుటికి ఒక్క బొట్టు కాదు, నా ఒళ్ళంతా మచ్చలు ఏర్పడతాయేమో. అప్పుడు నా రూపం ఎలా ఉంటుందో అని ఊహించుకుంది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పటం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 29వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.